ఐబొమ్మ ఇమ్మాడి రవి ఆయన గురించి అయితే మీకు మీకు పర్టికులర్గా చెప్పవలేదు, ఎందుకంటే మీకు ఆయన గురించి తెలుసు కాబట్టి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కదా ఇదే టాపిక్ అయిపోతుంది. ఎక్కడ చూసినా కూడా ఒక నిర్మాత మాట్లాడుతూ ఇలాంటి వాళ్ళని ఉరితీయాలి అని చెప్పేసి కూడా మాట్లాడాడు నిన్న. ఎందుకు ఉరిదీయాలంటే దీనికన్నా ఉమ్మడి రవి కన్నా పెద్ద పెద్ద నాయకులే ఉన్నారు, వాళ్ళతో పోల్చుకుంటే ఈయన చేసింది చాలా తక్కువ అని చెప్పి నా ఒపీనియన్. ఈయన చేసింది కూడా క్రైమే, అప్పటికి చాలా పెద్ద క్రైమే ఇది కూడా. ఎందుకంటే ఒక మూవీ తీయాలంటే చాలా కష్టం పడతారు కానీ నిర్మాత కానీ ఎంతోమంది ఎన్నెన్నో కష్టాలు పడతారు. అలా తీసిన సినిమాని ఒక 1 డే మనం హాల్లో కూర్చొని ఒక 3 hours కానీ సినిమా చూస్తాము. ఆ సినిమా మనకి ఇవ్వడానికి వాళ్ళు ఎంత కష్టపడతారో అయితే మనకైతే తెలుసు. ఆయనే చేశారు. ఇలాంటి వాళ్ళని ఎంకౌంటర్ చేయాలని చెప్పేసి ఆయన అయితే చెప్పాడు. ఇంకోటి అయితే ఈయన తరపున ఒక లాయర్ అయితే తీసుకున్నారు, సలీం అని చెప్పేసి. ఆయన అయితే వైజాగ్ వాసి, ఆయన కూడా ఇది వాదిస్తానని చెప్పేసి ఆయన కూడా ఈ కేసును అయితే తీసుకున్నాడు. నేనైతే వాళ్ళ నాన్నతో మాట్లాడాను, నాకు చాలా నిరాశగా అనిపించింది, చాలా సాడ్గా అనిపించింది. ఆయన ఏదో తెలియక ఇలాంటి కేసులో ఇరుక్కున్నారు, చేశారు అని చెప్పేసి గట్టిగా అయితే మాట్లాడడం కూడా జరిగింది. దీని గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేసేయండి. ఈయనకి మీరైతే సపోర్ట్ ఇస్తారో లేదంటే మీరు మాట్లాడతారని చెప్పేసి కామెంట్ చేసేయండి. మీరేమనుకున్నారో. థ్యాంక్ యూ గైస్.